హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే. నేను మీ ఇంటి ఆడపడుచును. చాలా లేట్ అయింది అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చాను అనేసి. అలా ఏం కాదండి, నార్మల్గానే. అంటే సారీ. అండ్ ఈరోజు మన సర్వైవల్ ఆఫ్ ఫిట్ టెస్ట్లోని ఇప్పుడు కొత్త చీఫ్ని ఎంచుకోవాలి. ఒకటి పృథ్వీ చీఫ్గా సెలెక్ట్ అయ్యారు. ఇంకా హౌస్ టీంలోని ఇంకొకళ్ళు ఇప్పుడు మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కదా, వాళ్ళని ఢీ కొట్టడానికి ఇప్పుడు ఒక మంచి అంటే స్ట్రాంగ్గా ఉండే కంటెంటర్ కావాలి ఇప్పుడు చీఫ్గా. ఇప్పుడు అందులోనైతే నాకు ఈరోజు కొంచెం మణికంఠని అందరూ ఒంటరిగా చేసి ఆడుతున్నారని అనిపించింది. ఎందుకు అని అనిస్తుందంటే మణికంఠ ఒకటి అది గుర్తుపెట్టుకోలేదు. ఆల్నీల్ని అడుగుతున్నాడు కానీ ఆదిత్య ఓమన్న దగ్గరికి వెళ్ళి అడిగితే బాగుంది కదా. ఎందుకంటే ఆదిత్య ఓమన్న ఎప్పుడు అందరినీ ఈక్వల్గానే చూస్తాడు కదా. సో ఆదిత్య ఓమన్న దగ్గరికి అయితే వెళ్ళలేదు ఎవరు, మణికంఠ. సీత వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అండ్ నైనిక చూసావా, నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ నువ్వు నబిల్తో నబిల్ది నిఖిల్ అంటే వాళ్ళకి చెప్తుంది. అంటే అక్కడ ప్రేరణని ఎవరు పట్టించుకోలేదు, ఆదిత్య ఓంని ఎవరు పట్టించుకోలేదు, మణికంఠని. బట్ వాళ్ళందరూ సింగిల్గా వాళ్ళు నలుగురు ఆడారు. బట్ ఏంటి అని అంటే ఇక్కడ ఒకటి ఎవరు మణికంఠని రిమూవ్ చేసేసేటప్పుడు తిను పృథ్వీ మనకి అక్కడ ఉండి డాగ్స్ని పప్పీస్ని మార్చాడనమాట. ఆ తర్వాత మణికంఠని రిమూవ్ చేసినాక మణికంఠ వెళ్ళి డాగ్స్ని రిమూవ్ చేస్తుంటుంటే ఇప్పుడు నువ్వు కాదు సంచాలకుగా ఉండవలసింది రష్మిక అనేసి సీత చెప్పింది. బట్ మరి మణికంఠ టైంలోని మరి పృథ్వీ చేసినప్పుడు ఎందుకు ఆ పాయింట్ అనలేదు అంటే తిన్నే ఎందుకు మరి అది తన్ని కార్నర్ చేసినట్లయితే కదా తనకు అనిపించింది. కానీ మణికంఠనైతే కొంచెం అందరూ లొల్లి. కానీ రష్మిక అనేది జెన్యున్గా ఫేస్ మొత్తం లోపల ఏమైనా అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత నార్మల్గా చక్కగా అందరితో ఉంటుంది. కానీ రష్మి చక్కగా మంచిగా అందరినీ గట్టి పోటీ ఇస్తుంది. అండ్ మణికంఠకు కూడా కొద్దిగా సపోర్ట్ అనేది మన నుంచి కావాలి. హౌస్ నుంచి కొద్దిగా తక్కువగా ఉంది. సో ఆడియన్స్ మీరు కూడా మణికంఠని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే నా ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.